అఖిల అనే సబ్స్క్రైబర్ పెట్టారండి. హాయ్ డాక్టర్, నేను డైలీ కాలేజ్కి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను. ఒక డౌట్ సార్, సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత వికో టర్మరిక్ క్రీమ్ ఏమైనా అప్లై చేసుకోవచ్చా చెప్పండి సార్ ప్లీజ్ అని అడిగారు. వికో టర్మరిక్ క్రీమ్ అప్లై చేయకూడదండి. నేను దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. ప్రసాద్ పామిడాల అనే సబ్స్క్రైబర్ కూడా చెప్పారండి, కామెంట్ పెట్టారు. హాయ్ సార్, సన్ స్క్రీన్ వల్ల కళ్ళ మంటలుగా ఉంటున్నాయి సార్, కళ్ళు చాలా ఇబ్బందిగా కూడా ఉంటున్నాయి. 2 నెలల నుంచి కళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందని చెప్పారు. డాక్టర్స్ ఇంతవరకు నిజం, ప్లీజ్ వీడియో చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది ప్లీజ్ సార్ అని అంటున్నారు. ప్రసాద్ గారు, దానికి తప్పకుండా నేను జవాబు చెప్తాను, దానికి కూడా జాగ్రత్తగా మీరు వినొచ్చు. లక్ష్మి గారు కామెంట్ పెట్టారండి. హలో సార్, నమస్తే. నమస్తే అండి, నా పేరు లక్ష్మి, నేను మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. సార్, మీరు చెప్పే ప్రతి విషయం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ఇలాంటి మంచి ఎంకరేజింగ్ వర్డ్స్ ఉంటే మేము ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. నాకు ఒక డౌట్ సార్, సన్ స్క్రీన్ వాడమంటున్నారు కదా, కానీ దానికి ముందు మాయిశ్చరైజర్ వాడాలి అంటారు కదా, కానీ మీరు ఈ వీడియోలో దేనికి దాని గురించి అని చెప్పలేదు సార్. సన్ స్క్రీన్ ఒకటే పెట్టుకోవచ్చా, మాయిశ్చరైజర్ కూడా పెట్టాలా అని అడుగుతున్నారండి. అలానే వెంకట మాచర్ల గారు అడుగుతున్నారండి. హాయ్ సార్, నమస్తే. నాకు ఫుల్ మొటిమలు, మచ్చలు, ఫేస్ అంతా బాగా ఏజ్డ్ పర్సన్ లాగా కనిపిస్తుంది, బాగా డాండ్రఫ్ కూడా ఉంది. దానికి కీటకొనజోల్ షాంపూ వాడుతున్నాను, అలానే ఒక ఫేస్ వాష్, అలానే ఇది కూడా వాడుతున్నానని చెప్పారండి. సో దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి అని అడుగుతున్నారు. నేను ఇంతకుముందు సన్ స్క్రీన్ వాడలేదు సార్, నేను ఎంత క్వాంటిటీలో వాడాలో చెప్పండి సార్, ప్లీజ్ ఒక్క సలహా ఇవ్వండి, ఒక వీడియో చేయండి, ఫేస్ నాది బాగా గ్రీజీగా అనిపిస్తుంది సార్ అని అడిగారండి. సో ఇంతమందికి సన్ స్క్రీన్స్ గురించని చాలా వివరంగా తెలుసుకోవాలని ఆరాటం ఉంది. సో సన్ స్క్రీన్స్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. సన్ స్క్రీన్స్ అనే దాంతో మనకి పిగ్మెంటేషన్స్ రాకుండా, యాంటీ ఏజింగ్గా మనకి ఏజింగ్ ఎక్కువ కాకుండా ఉండటానికని సన్ స్క్రీన్స్ బాగా పనిచేస్తాయి. అలాంటప్పుడు సన్ స్క్రీన్స్ డైలీ వాడుకోవాలి కదా, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అప్లై చేయాలని చాలా మందికి సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉంటాయి. వీటన్నిటికీ నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి అందరికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ అండ్ కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి సన్ స్క్రీన్ వాడుకోవాలంటే ఫస్ట్ స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అడిగారు కదండి, సన్ స్క్రీన్ పెట్టే ముందు మాయిశ్చరైజర్ పెట్టుకోవాలా, అవసరం లేదా? రెండో క్వశ్చన్ ఏంటంటే, సన్ స్క్రీన్ పెట్టుకున్నాక వికో టర్మరిక్ పెట్టాలా లేదా? సన్ స్క్రీన్ ఏ విధమైనది వాడాలి, ఎలాంటిది మనకి గ్రీజీ కాకుండా ఉంటాయి, ఇలాంటిది. సో ఇన్ని ప్రశ్నలు ఇలాంటివి ఉంటాయి కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నానండి. సన్ స్క్రీన్ అనేది మనకి ఖచ్చితంగా పిగ్మెంటేషన్కి మనకి రాకుండా ఉండటానికని, కాపాడటానికని హెల్ప్ చేస్తుందండి. సన్ స్క్రీన్స్లో వివిధ రకాలైన సన్ స్క్రీన్స్ ఉంటాయండి. మినరల్ సన్ స్క్రీన్స్ కానీ, ఫిజికల్ సన్ స్క్రీన్స్ అండి, కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, అలానే టింటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, SPF 30 అని ఉంటుంది, SPF 50 అని ఉంటాయి. ఇవన్నీ సన్ స్క్రీన్స్కి ఏంటనంటే మనకి ఒక కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయండి. టైటానియం డయాక్సైడ్ కానీ, జింక్ ఆక్సైడ్ కానీ, బెంజోఫినోన్స్ కానీ, అవోబెంజోన్స్ కానీ, ఆక్టిసినమేట్స్ కానీ, ఇలాంటి వివిధ రకాలైన కెమికల్స్ ఉంటాయండి. సో ఇవన్నీ ఏంటనంటే మనకి చర్మం పైన ఒక కవచంలాగా మారి దానికి మనకి చర్మానికి మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. కవచంలాగా మారేది దేనికోసమని, మనకి ఎండ నుంచి కానీ, లేకపోతే సూర్యుడు వెలుతురు నుంచి కానివ్వండి, లేక విజిబుల్ లైట్లో డ్యామేజ్ ఉన్నదాన్ని దాంతో కానివ్వండి, లేక మనకి ఇంపార్టెంట్గా పొల్యూషన్, డస్ట్ తోటి కూడా మనకి కవర్ చేస్తుందండి. ఇది కవచంలాగా మారినప్పుడు చర్మం పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయి సన్ స్క్రీన్ అక్కడ మంచిగా ఒక ప్రొటెక్షన్ లాగా చేస్తుంది అనమాట. అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎప్పుడైనా ఎండలోకి వెళ్ళినా కానీ, సూర్యుడు వెలుతురులోకి వెళ్ళినా కానీ మీకు చర్మంలో నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుందన్నమాట. చర్మంలో పైన పొర, కింద పొరకి మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి, వాటినే మెలనోసైట్ అని అంటాం. ఈ మెలనోసైట్ అనేది ఏం చేస్తుందనంటే మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది. మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేసి చర్మం పైన అక్కడంతా మనకి మెలనిన్ అనేది పదార్థాన్ని పెడుతుంది. మెలనిన్ అనేది అక్కడ పదార్థం ఉన్నదాన్ని అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి అబ్జార్బ్ చేస్తుంది అన్నమాట. అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసేసుకొని అక్కడ మనకి కవచంలాగా మారి డిఫ్యూజ్గా దాన్ని తీసేస్తుంది అనమాట. అల్ట్రావైలెట్ రేడియేషన్ అక్కడ అంతా ఆగిపోయేటప్పటికి చర్మం లోపలికి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది లోపలికి వెళ్ళదు. ఆ సమయంలో మనకి చర్మం లోపలికి డ్యామేజ్ అనేది జరగకుండా కవచంలాగా మారింది మెలనిన్.
మెలనిన్ మనకి ఎప్పుడైనా బెనిఫిషియలే, కానీ కాస్మెటికల్లీ మనకి యాక్సెప్టబుల్ కాదు. ఎక్కువ నలుపు వచ్చేస్తే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకోసమనే మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పైన పొర ఉంటుంది కదండి, పైన మనకి సన్ స్క్రీన్ అప్లై చేసినాక మనకి సన్ స్క్రీన్ అనేది అక్కడ కవచం లాగా ఉన్నప్పుడు దానికి అక్కడ చర్మంలో మనకి మెలనిన్ చేసే పని సన్ స్క్రీన్ చేస్తుంది. సన్ స్క్రీన్ ఏం చేస్తుంది, అల్ట్రావైలెట్ రేడియేషన్ని మంచిగా అబ్జార్బ్ చేసేసుకొని దానికి మంచి ఒక స్ట్రెంత్ లాగా చేస్తుంది అనమాట. సో మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ చేసేస్తుంది. సో అప్పుడు మెలనోసైట్కి ఏం అర్థమవుతుందనంటే, ఓకే నేను ఇంతకంటే ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం నాకు ఇప్పుడు లేదు, అందుకోసం మెలనిన్ ప్రొడక్షన్ చేయదు. మళ్ళీ ఎప్పుడైనా సూర్యుడి వెలుతురుకి వెళ్తే మళ్ళీ నలుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమనే సన్ స్క్రీన్ మనం రెగ్యులర్గా అప్లై చేయాలి. ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి అని అంటే, సన్ స్క్రీన్ అనేది ఉదయం మధ్యాహ్నం పూట అప్లై చేయాలండి. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ ఉంటే కనుక మీరు ఉదయం మధ్యాహ్నము అలానే పొద్దున్నే లేచి మీరు వంటగదిలో వెళ్తారు కదండి, అప్పుడు కూడా సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ పెట్టుకునేందుకు గ్రీజీ అవుతుందని నా ఒక సబ్స్క్రైబర్ అడిగారు కదండి. సన్ స్క్రీన్స్ అనేటివి గ్రీజీగా ఉంటాయండి. మరీ గ్రీజీగా కాకుండా, వైట్ పేస్ట్గా కాకుండా, మీరు వస్తే మా దగ్గరకు వస్తే మీ చర్మానికి ఎటువంటి సన్ స్క్రీన్స్ పెట్టాలి అనే దాని గురించి ఆలోచన చేసి మీ దానికి ఒక సన్ స్క్రీన్స్ కొన్ని ట్రై చేసినాక అప్పుడు ఏ సన్ స్క్రీన్ నప్పుతుందో అనేది దాన్ని చూసి డిసైడ్ చేసి దాంతోపాటు మనం చేస్తాం అనమాట. సన్ స్క్రీన్స్ ఎంత అమౌంట్లో పెట్టాలి? సన్ స్క్రీన్ అనేది నేను ఎప్పుడు చెప్తాను కదండి, 1 ఫింగర్ లెంత్ మనం పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సన్ స్క్రీన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ 2వ ఫింగర్ టిప్ యూనిట్, 3rd ఫింగర్ టిప్ యూనిట్, ఈ భాగం వరకు మనం తీసుకోవాలి, ఈ రేఖ వరకు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం తీసుకున్నాక సన్ స్క్రీన్ అనేది మొత్తం ఫేస్ అంతా అప్లై చేయాలండి. ఫేస్ అంతా అప్లై చేసినాక మనకి అప్పుడు జిడ్డుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు అఖిల గారు అడిగారు కదండి, సార్ నేను వికో టర్మరిక్ పెట్టుకోవాలా అని. మీరు వికో టర్మరిక్ కానీ అలాంటి క్రీమ్స్ వాడకండి. వికో టర్మరిక్లో కూడా హైడ్రోక్వినోన్స్ అనేటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. వాటి వల్ల కూడా కొద్దిగా పిగ్మెంటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ క్రీమ్స్లో మనకి సన్ స్క్రీన్ పెట్టుకున్నాక క్రీమ్స్ పెట్టడం కంటే పౌడర్ యూస్ చేయటం చాలా మేలు. టాల్కమ్ పౌడర్ అనేది చాలా బెటర్ అండి. మీకు ఆ గ్రీజీనెస్ ఏదైతే చెప్తున్నారో అది కూడా తగ్గుతుంది. ఒకవేళ ఏ టాల్కమ్ పౌడర్ మీకు దొరకలేదు మీకు అని అంటే, మా దగ్గర కాంపాక్ట్ పౌడర్ ఒకటి ఉంటుందండి. ఈ కాంపాక్ట్ పౌడర్ వాడటంతో దాంట్లో కూడా సన్ స్క్రీన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక అడిషనల్ లేయర్ లాగా అవుతుందన్నమాట. మగవాళ్ళకి ఇది కొద్దిగా కంబర్సమ్గా కనిపిస్తుంది, కానీ మీరు సన్ స్క్రీన్ పెట్టుకొని కాసేపు ఏసీ కింద కానీ ఫ్యాన్ కింద కానీ ఉంటే ఆ చెమటలు అనేది కొద్దిగా తగ్గుతుందనమాట. సన్ స్క్రీన్ పెట్టుకోగానే బాగా జిడ్డుగా ఉంది సార్, చెమటలు కారుతుందని కొంతమంది అంటుంటారు. సో వాళ్ళ కోసం ఈ సలహా, మీరు ఏసీ కింద కానీ ఫ్యాన్ కింద కానీ ఒక 2 నిమిషాలు అలా ఉండేసి ఆ చల్లగాలి తగిలినాక సన్ స్క్రీన్ అనేది బాగా చర్మంలోకి ఇమిడిపోతుంది అనమాట. ఆ తర్వాత కాంపాక్ట్ సన్ స్క్రీన్ అనేది పెడితే ఒక లేయర్ ఇంకో లేయర్ అడిషనల్గా ఫామ్ అవుతుంది. సో ఒక కవచం, దాని మీద ఇంకో లేయర్. సార్ మళ్ళీ 12 గంటలకు మళ్ళీ పెట్టమంటున్నారు కదా మధ్యాహ్నం కూడా, అలాంటప్పుడు ఎలా సార్, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని పెట్టాలా లేకపోతే డైరెక్ట్గా పెట్టవచ్చా అని అడుగుతారు. మీరు ఫేస్ వాష్ చేసుకొని పెట్టగలిగితే మంచిదండి. కేవలం వాటర్ వాష్ చేసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. లేకపోతే మీకున్న ఆ చర్మం పైన సన్ స్క్రీన్ కాంపాక్ట్ మీదనే మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవచ్చు. మరి ఆ డస్ట్ అంతా పడుతుంది కదా సార్, మరి అలాంటప్పుడు అది చర్మం లోపలికి పోతుందా అని అంటే అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే సన్ స్క్రీన్ పెట్టుకున్నారు, మీరు కాంపాక్ట్ పెట్టుకున్నారు, దానిపైన మీకు ఏదైతే పడుతుందో దుమ్ము ధూళి, దాని మీద మళ్ళీ మీకు సన్ స్క్రీన్ పెట్టుకున్న కింద లేయర్ అనేది అక్కడే ఉంటుందన్నమాట. అవి డిసింటిగ్రేట్ అవుతాయి కానీ చర్మం పైన అలానే ఉంటాయి అన్నమాట. పని చేయకపోవచ్చు కానీ 3 గంటల తర్వాత, కానీ ఆ లేయర్ అక్కడే ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ కూడా అక్కడే ట్రాప్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే వీలవుతుందో, సాయంత్రం పూట వీలవుతుందో అప్పుడు ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో సన్ స్క్రీన్ అనేది మనం పెట్టుకునే విధానం గురించి అని నేను మీకు చెప్పానండి. మరి ఈ మార్కెట్లో డాక్టర్ గారు 30 SPF ఉంది, 50 SPF సన్ స్క్రీన్స్ ఉన్నాయి, ఎలా వాడాలి అని అంటే, 30 SPF సన్ స్క్రీన్స్ అని అంటే మీకు జిడ్డుగా లేకుండా మంచిగా కనిపిస్తాయి. అదే 50 SPF సన్ స్క్రీన్స్ అయితే కొద్దిగా జిడ్డుగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. 30 SPF చాలా మందికి నప్పుతుందండి. 50 SPF డ్రై స్కిన్స్ వాళ్ళకి కొద్దిగా ఆయిలీగా ఉండే సన్ స్క్రీన్స్ కూడా మనం వాడుకోవచ్చండి. కానీ టెక్నికల్గా డిఫరెంట్ ఉంటుందండి. 30 SPF అనేది మనం చర్మంలో కొద్దిగా తక్కువ సన్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళకి అల్ట్రావైలెట్ బి రేంజ్ అని అంటాం అనమాట. అది కొద్దిగా తక్కువగా ఉంటుంది. అల్ట్రావైలెట్
బిఏ కాకుండా అల్ట్రావైలెట్ ఏ ఉన్నదాన్ని బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అని కూడా అంటాం అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ సన్ స్క్రీన్స్ కూడా ఉండటంతో చర్మంలో మనకి మంచి ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు బీచ్లో వెళ్తున్నా, బయటికి ఎక్కడైనా వెళ్తున్నా కానీ మీరు సన్ స్క్రీన్స్ అనేది మీరు మంచిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ నేను అవుట్డోర్ యాక్టివిటీకి వెళ్తున్నాను, వెకేషన్కి వెళ్తున్నాను, ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి సన్ స్క్రీన్ అని అంటే ప్రతి 3 గంటలకి మీరు ఖచ్చితంగా పెట్టుకుంటూనే ఉండండి. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పెట్టుకోవాలి సార్? నేను 9 గంటలకు పెట్టుకోవాలా, 12 గంటలకు పెట్టుకోవాలా, 1 గంటకు అని అంటే కేవలం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సూర్యోదయం కాగానే మనకి వెలుతురు ఎలా అయితే వస్తుందో సూర్యుడి వెలుతురు మన చర్మం పైన తగులుతూ ఉంటుంది. సరే నేను ఎండకే వెళ్ళను అని చాలామంది అంటూ ఉంటారు నా పేషెంట్స్, క్లయింట్స్. మీరు ఎండకి వెళ్ళకున్నా సూర్యుడి వెలుతురు మన చర్మం పైకి వస్తూ ఉంటుందండి. కొన్ని సంవత్సరాల పాటు జరిగిన స్కిన్ డ్యామేజ్ని కూడా సన్ స్క్రీన్ మీరు కంటిన్యూస్గా పెడుతూ ఉంటే కూడా ప్రొటెక్షన్ అవుతూ ఉంటుంది. సార్ సన్ స్క్రీన్స్ నేను ఇన్నాళ్ళు వాడాను కానీ నాకు మళ్ళీ పిగ్మెంటేషన్ వచ్చింది అని అంటారు. ఒకవేళ అది లోపల నుంచి వేరే పిగ్మెంటేషన్ వస్తే అది మెడికల్ కండిషన్ అండి, దాన్ని వేరే విధంగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే చర్మం పైన మనకి సన్ స్క్రీన్ మనకి ఎన్నాళ్ళు వాడుతున్నా కానీ మనకి నలుపు తగ్గట్లేదు అని అంటే ఆ లోపల ఉన్న పిగ్మెంటేషన్ని తగ్గడానికని మనం లేజర్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి లేజర్స్, డర్మాఫ్రాక్స్, తర్వాత మైక్రోనీలింగ్ సీరమ్స్, అలానే పీల్స్ ఇలాంటివన్నీ ఏమేమి ఉంటాయి, అవి ఎలా చేస్తారో తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ప్రశ్నలకి, అపోహలకి, సందేహాలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నా వీడియోతోటి నా ఛానల్ని, నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి వీడియోస్ని, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో ఎవరికైనా పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారని అంటే ఫస్ట్ సన్ స్క్రీన్ తోటి మొదలెట్టమనండి. మా దగ్గరికి ఎప్పుడొచ్చినా కానీ ఫస్ట్ మీ స్కిన్ని అనలైజ్ చేసి దాంతో పాటు చేయాలని మనం ప్రయత్నం చేద్దామండి. లేజర్స్, పీల్స్ గురించి కూడా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు చెప్తానండి. అలానే మీకు ఎటువంటి అయినా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే వాటికి నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.